వేడి పాల కుండని తల మీద ఎలా పెట్టుకోవాలి? చుట్టబట్ట పెడతారే, ప్రతిదానికి నీ అనుమానం ఒకటి. ముందు కుండ పెట్టండి. అలాగే. అక్క, నువ్వు అందులో పాలు పోయి మేం కట్టెలంటిస్తాం. త్వరగా కానివ్వండమ్మా. ప్రమిదలు తీసుకొచ్చారా? అన్నీ రెడీగా ఉన్నాయి పంతులు గారు. కాబోయే వధువు చేత అమ్మవారి ముందు స్వస్తి గుర్తొచ్చేలాగా ప్రమిదలు వెలిగించనివ్వండి. అలాగే. పదండమ్మా. అగ్గిపుల్ల గీసి కట్టెపుల్లలు పెట్టు. అలా ఎలా అంటుకుంటుంది? కర్పూరం వేస్తే త్వరగా అంటుకుంటుంది. వెలిగించు. దండం పెట్టుకోండమ్మా. వారెవ్వా, నువ్వుండాల్సిందానివే అమ్మా. నీ మేనకోడలు శ్రీవల్లి మనసు పడినవాడు ఆ వెంకటపతి రాజుగాడు పెళ్లి కొడుకు అయిపోవాలని శ్రీవల్లి చిటికనీలు పట్టుకొని హోమగుండం చుట్టూ తిరగాలని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తున్నారా? భలే ఉందిలే. కానీ మీరు చేసిన ప్లాన్ శ్రీవల్లి కోరిక నెరవేర్చదు. తన ఒళ్ళు కాలిపోయేలా చేస్తుంది. వేడివేడి పాలు పొంగిన తరువాత చుట్టని తల మీద ఎత్తి దానిమీద కుండని పెట్టి వేడివేడి పాలని మోసుకుంటూ శ్రీవల్లి ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు అప్పుడు క్యాటర్పిల్లర్ తీసుకొచ్చి నేను గులకరాయితో కుండని గురిపెట్టి కొట్టానే అనుకో, కుండ భళ్ళున పగిలిపోయి వేడివేడి పాలు శ్రీవల్లి నెత్తి నుండి మెత్తటి పాదాల దాకా కారుతూ జారుతూ వచ్చేస్తాయి. అప్పుడు పెడబొబ్బలు పెట్టేస్తుంది. మొహం, చేతులు, కాళ్ళు బొబ్బలు పెట్టించేస్తుంది. మనం కాదు కదా, శ్రీవల్లిని పశువుల డాక్టర్ కూడా గుర్తుపట్టలేడు. ఈ పాలకుండతో వెంటనే పెళ్ళైపోయి వెంకటపతిరాజు గదిలోకి పాల గ్లాస్తో శ్రీవల్లి వెళ్ళాలని వీళ్ళు పడుతున్న తాపత్రయానికి జోహార్లు. కాకుంటే నేను కొట్టే ఈ దెబ్బతో శ్రీవల్లి ఈ జన్మలో పెళ్లి కూతురు కాలేదు. తన మొహం ఎవ్వరూ చూడలేరు. నాకు దక్కనప్పుడు ఇంకెవ్వరికి దక్కకుండా చేయటమే నా పాలసీ అనేది వీళ్ళకి తెలీదు. పాపం పిచ్చమ్మ కన్న కొడుకు కోరిక తీర్చే ప్రయత్నం చేయకుండా మేనకోడళ్ళ ఆశయం నెరవేర్చడానికి ఇంత దూరం వచ్చింది. పాలు వేడెక్కి పొంగు వచ్చేలోపు నా సామాగ్రి నేను రెడీ చేసుకోవాలి కదా. పెద్దమ్మ చూసావా, దీపాలు వెలిగిస్తుంటే శ్రీవల్లి మొహం ఎలా వెలిగిపోతుందో. పెళ్లికలొచ్చేసిందే. అక్క, నువ్వు సిగ్గుపడుతూ తలదించుకోవద్దు. ఎందుకంటే కాసేపట్లో నెత్తి మీద వేడికుండ పెట్టుకొని ప్రదక్షిణలు చేయాలి. ఊరుకోవే, ఎందుకు అక్కను ఆట పట్టిస్తావు? కుముదువల్లి గురించి పశువుల డాక్టర్ని అడగడం ఏంటి? ఆడికేం తెలుసు? గంగకి తెలుసో లేదో అని ఇన్నాళ్ళు నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఈ వెంకటపతిరాజు గారు ఏం చెప్తాడు? మిమ్మల్ని నేను రెండో ప్రశ్న అడిగి చాలాసేపైంది. చెప్పకుండా మౌనంగా ఉంటే మర్యాద కాదు.
చెప్తానండి. మీరు ఎంతో ఆరా తీస్తే తప్ప కుముదవల్లి గురించి అడగరని నాకు అర్థమైంది. 100% కుముదవల్లి మీ చెల్లెలు కాదు. తెలుసు. నాకు తెలిసింది చెప్పకండి, నేను తెలుసుకోవాల్సింది చెప్పండి. కుముదవల్లి వీడి చెల్లి కాదని తెలిసి నన్ను అడగలేదంటే బలమైన కారణం ఏదో ఉంటుంది. అది డాక్టర్ బాబు తెలుసా? అందుకే ఏడకి తోలుకొచ్చి అడుగుతున్నాడా? మీ మేనత్త తిరుపతమ్మ భర్త వరదరాజుల గారి చేతిలో మోసపోయిన భారతమ్మ కన్నబిడ్డే ఆ కుముదవల్లి. కుముదవల్లి కంటే ముందు పుట్టిన కొడుకుని నేనే. ఏమంటున్నాడో ఏం వినిపించట్లేదు. ఇప్పుడే ఈ బళ్ళన్నీ తిరగాల. ఛీ, ఈ సౌండ్కి ఏం వినపట్లేదు. ఎవరూ లేని అనాథలా ఉండడం కంటే మీ నాన్న వరదరాజుల దగ్గరికి వెళ్ళొచ్చు కదా. వెళతాను, కానీ ఇప్పుడు కాదు. ఏం వినిపించట్లేదే. ఛా, వెళ్తాను అంటున్నాడు. ఎక్కడికి వెళ్తాడు? అసలు ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? నేను వరదరాజుల రక్తాన్యాన్ని నిరూపించేంత వరకు నేను బయటపడను. అంటే వీళ్ళంతా ఒకటే అని నిరూపించడానికి నా చెల్లి శ్రీవల్లిని ఇష్టపడ్డా? నేను నిశ్చితార్థం ఆపేసి మంచి పని చేశానా? నేను వరదరాజుల కొడుకు అని తెలియడం కన్నా కుముదవల్లి తన బిడ్డ అని తెలియడం ముఖ్యం. తనకి న్యాయం జరగాలి. కుముదవల్లి నా కూతురన్న విషయం ఈ డాక్టర్ కూడా తెలుసు అనుకుంటాను. అదే విషయం గంగకి చెప్తున్నాడు. ఈ శబ్దంలో సరిగా వినపడట్లేదు. మీరంతా ఒకటే అని అర్థమవుతోంది. ఏం సాధించాలని ఇలా చేస్తున్నారో? దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి గంగాధరం గారు. నా కన్న తండ్రి వరదరాజులే అయినా నేను మాత్రం భారతమ్మ కొడుకునే. నా తల్లి లక్షణాలు నాకొచ్చాయి. మా అమ్మలాగే మంచిగా ఉంటాను, కానీ మా నాన్నలాగా చెడు చేయను. ఈ గంగొచ్చి బండెక్కాడు. ఆడేమో ఒక్కడే మాట్లాడేసుకుంటున్నాడు. ఏం చెప్తున్నాడో ఏం అర్థం కావట్లేదు. కుముదవల్లి గురించి ఏం చెప్పాడో తెలియట్లేదు. కొంప తీసి నా మీదకి దండెత్తొస్తాడా ఏంది? వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నన్ను వరదరాజుల గారి కొడుకులా కాకుండా మీ ఇంటివాడిలా చూసుకుంటే చాలా సంతోషం. మీరు అపార్థం చేసుకొని నన్ను శ్రీవల్లి గారిని దూరం మాత్రం చేయకండి గంగాధరం గారు. గంగాధరం గారు, గంగాధరం గారు, ఏమైందండి? ఆగండి. నేను చెప్పింది విన్నాడా లేదా కోపం వచ్చి వెళ్ళిపోయాడా? నా బండి వేసుకొస్తానంటే వద్దన్నాడు. అంటే నేను ఇలా నడవాలనేసి ప్లాన్ చేశాడే ఏంటి? ఇప్పుడు కాళ్ళు ఇడ్చుకుంటూ 2-3 కిలోమీటర్లు నడవాలి ఏంటో. అక్క, పాలు పొంగుతున్నాయి. శుభం. అగ్నిదేవుణ్ణి నేల తల్లిని, వాయుదేవుణ్ణి గంగమ్మని, పంచభూతాల్ని తృప్తి చెందేలాగా పాలు పొంగడం జరిగింది. అమ్మా శ్రీవల్లి, కొబ్బరికాయ కొట్టమ్మా. సరే పంతులు గారు. అమ్మా, మీరా హారతి వెలిగించండి.
స్వస్తిక్ గుర్తులో దీపాలు ఎంత చక్కగా వెలుగుతున్నాయో కదా అత్తయ్య. అవునే, పూజ నిరాటంకంగా జరిగిపోతుంది. దేవా బావ మిమ్మల్ని దించేసి వెళ్ళిపోవడం మంచిదైంది. లేదంటే పూజ ఏ డిస్టర్బెన్స్ లేకుండా జరిగేది కాదు. నేను వెళ్ళిపోలేదు కుముదవల్లి. పాలు పొంగడంతో మీ అందరి సంతోషం పొంగిపోయింది. ఆఫ్ కోర్స్ నాకు కూడా అనుకోండి. ఎందుకంటే ఆ వేడి పాలకుండా శ్రీవల్లి తల మీద పెడతారు. ఆ తర్వాత దాన్ని ముక్కలు చేసి వేడి పాలతో మీ అక్క శ్రీవల్లికి అభిషేకం జరుగుతుంది. తర్వాత 7 ప్రార్థనాదాలు వింటుంటే ఆహాహాహా. అక్క, ఆ కుండని తల మీద పెట్టుకొని ప్రదక్షిణలు చేయి. అప్పుడే ఆ పూజ సంపూర్ణమవుతుంది. అలా అని తొందరపడి ఎత్తేయకక్క, చాలా వేడిగా ఉంటుంది. అమ్మా, అమ్మవారి ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చోండి. అమ్మా, మీరా చుట్ట పెట్టండి. జాగ్రత్త వదినా. పంతులు గారు, కాస్త చల్లారాక తీసుకువెళ్ళకూడదా? లేదమ్మా, ఇది ఆచారం. చాలా రిస్కే. కాసిన్ని పాలు మీద పడ్డ ఒళ్ళు కాలిపోతుంది. నిష్ఠతో నిశ్చింతతో అమ్మవారి మీద దృష్టి పెట్టి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చెయ్యాలనేది ఆచారం అమ్మా. కంగారేం పడకండి అత్తయ్య, నేను జాగ్రత్తగా అడుగులు వేస్తానుగా. జాగ్రత్తగా లే అక్క. ఎంతైనా బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. చేతులు పెట్టి కుండని పట్టి నడవాలంటేనేమో వేడి కుండని పట్టుకోలేరు. చేతులు తీసేస్తే ఎక్కడ బ్యాలెన్స్ మిస్ అవుతుందోననే టెన్షన్. వీటన్నిటికీ మించిన దాడి నేను చెయ్యబోతున్నాను కదా. ఇంత రిస్క్ తీసుకొని మరీ పశువుల డాక్టర్ని కట్టుకోవాలని నీకెందుకు అనిపిస్తుంది శ్రీవల్లి? అయినా వీటన్నిటికీ సిద్ధపడ్డావంటే నువ్వు వాడి మీద ఎంత మనసు పడ్డావో అర్థమవుతుంది. నీలాంటి అందగత్తెని ఏ మగాడు కాదనుకోడనుకో. మరి నీకు ఆ అందమే లేకుండా పోతే కుండ పగిలి వేడి పాలు మీద పడి ఒళ్ళు కాలిపోతే అమ్మా, ఇక ప్రదక్షిణలు మొదలు పెట్టండి. మేము కూడా ప్రదక్షిణలు చేయొచ్చా పంతులు గారు? చేయొచ్చమ్మా. మనం కూడా అక్క పక్కనే నడుస్తుంటే బ్యాలెన్స్ అవుట్ అయినా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే పదమ్మా. మిస్ అయింది. చెట్టు అడ్డం లేకపోతే కుండ బళ్ళు మనేది.
5 ప్రదక్షిణలు చేస్తే ఈ అడుగులతోనే వెంకటపతి రాజుగారి వెంట అడుగులు వెయ్యడానికి దారి మొదలవుతుందక్కా. నువ్వు నోరు కట్టేసుకొని ఉండవే, ఎప్పుడు ఏదోటి మాట్లాడుతూనే ఉంటావు. అమ్మా మంట తగ్గగాని పొగ కమ్మినట్టుందమ్మా. నేను కాసేని నీళ్లు పోసేస్తాను మంత్రులు గారు. ఏమైందే? చీమ కుట్టిందేమో. లేదు వదినా, ఇది కుట్టినట్టు లేదు, కొట్టినట్టుంది. మాట్లాడకుండా ఉండవే, పద. ఆ పొగ వల్ల సరిగ్గా దృష్టి పెట్టలేకపోయాను. గులకరాయి కుముద వాళ్ళకి తగిలింది. అమ్మా 2 ప్రదక్షిణలు పూర్తయ్యాయి. ఆ 3వ ప్రదక్షిణ చేయండి. పద. త్రుటిలో తప్పింది. చీమ కుట్టిందేమో. ఇది కుట్టినట్టు లేదు, కొట్టినట్టుంది. అక్క, పర్లేదు కదా? నాకేం పర్లేదు, ఆ అమ్మవారే నడిపిస్తున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కుండ పగిలిపోవాల్సిందే. ఓహో, వెళ్ళినట్టు వెళ్ళి ఇక్కడే దొంగలాగా కాపు కాసి రాళ్లతో కొడుతున్నావా? రావణాసురా, గురి పెట్టు, ఎలా చెక్ పెట్టాలో పెడతాను. 1 2 నువ్వు వచ్చావని చెప్తే వీళ్ళు కంగారు పడతారు. సంపూర్ణం అవ్వాల్సిన పూజకి అంతరాయం కలుగుతుంది. నీ ప్రస్తావన తీసుకురాకుండానే శ్రీవల్లి చేస్తున్న పూజ దిగ్విజయంగా పూర్తయ్యేలా చేస్తానన్నయ్య. ఊరికే నడవడం కాదు, 2 చేతులు ఎత్తి అమ్మవారికి దండం పెట్టుకుంటూ నడవాలి. ఎత్తండి చేతులు. వీళ్ళేంటి చేతులు ఎత్తారు? బ్రదర్, మేము చేతులెత్తడం కాదు, నీ ప్లాన్ సక్సెస్ కాకుండా చేతులు ఎత్తేయాలని ఇలా చేశాను. గోవిందా గోవింద.
పంతులు గారు 4 ప్రదక్షిణలు పూర్తయ్యాయి. 5వ ప్రదక్షిణ చేయండమ్మా, మొక్కుబడి చెల్లించినట్టు అవుతుంది. కుండకి రాయి తగలకుండా చేతులు అడ్డంగా ఉన్నాయి. ఎవరి చేతికి తగిలినా అనుమానం వచ్చేస్తుంది. జాగ్రత్తగా గురి చూసి కొట్టాలి.